2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోరాతి ఘోరంగా అతి దారుణంగా 11 సీట్లకే పరిమితమై దారుణంగా ఓడిపోయిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. అందులో నెంబర్ ఆఫ్ కారణాలు, చాలా కారణాలు ఉండొచ్చు. అయితే ఒక కారణం గురించి బలంగా అంటే కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నటువంటి విషయాల గురించి అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలియపరచాలి, ఎలా తెలుసుకుంటారు అనే అంశం మీద అయితే కొంతమంది చర్చించుకుంటున్నారు. ఆ అంశం మీద మనం జస్ట్ ఒక 2 minutes ఈ వీడియోని చేయడం జరుగుతుంది. అందరూ మీ కామెంట్స్ని ఖచ్చితంగా తెలియజేయండి, మీ అభిప్రాయాన్ని. అంటే అందరికీ తెలియాలి కాబట్టి. ఇప్పుడు అమరావతి రాజధానిని క్యాన్సిల్ చేసేసి, అంటే రాజధాని ఉంటుంది కానీ పరిపాలనా రాజధానిగా వైజాగ్ని తీసుకురావటం వెనక జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద వ్యూహమే పన్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని దగ్గర కావాలి, చెరువుగా ఉంటుందని చెప్పేసి ఆయనైతే ఆలోచించారు. కానీ ముందుగానే అమరావతి ప్రాంతంలో ఎక్కువ పర్సెంటేజ్ గతంలో టీడీపీ ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తులు అక్కడ భూదందా జరిగింది, భూములంతా కూడా కొనేసుకున్నారు అనే వంకతోటి ఇక్కడ మనకు అవకాశం లేదు, ఇప్పుడు మనం ఇక్కడ రాజధాని పెడితే వాళ్ళు డెవలప్ అవుతారు, మనం ఎవరు అనే విషయం వైఎస్ఆర్సీపీకి బాగా తెలుసు. కేవలం అందుకోసమే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ముఖ్యమంత్రి గారితో కలిసి, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వైజాగ్ని డెవలప్ చేయాలని చెప్పేసి వైజాగ్లో వారి వ్యూహం ప్రారంభించారు. అనుకున్న రీతిగా వాళ్ళు చేశారు. 5 ఏళ్ల పాటు వైజాగ్ని ఎంతో కొంత అభివృద్ధి దశలో నడిపించారు, రాజధానిగా కూడా ప్రకటించారు. కానీ 2024లో మళ్ళా గెలిస్తే ఖచ్చితంగా పరిపాలన విభాగం అంతా కూడా వైజాగ్ నుంచే, విశాఖపట్నం నుంచి జరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. పలు మీడియా పత్రికా ముఖంగా కావచ్చు, టీవీ ముఖంగా కూడా చెప్పడం జరిగింది. సో ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని ఇస్తూ, ఎయిర్పోర్ట్ ఇస్తూ అక్కడ అన్నిటినీ అభివృద్ధి పరుస్తున్న తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో వారి ఓట్ బ్యాంకుని ఎంతవరకు వైఎస్ఆర్సీపీకి అందించారు అనే అంశం మీద మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి ఒక దరికి ఉంది, ఆ దరిని అభివృద్ధి లేదు, ఉత్తరాంధ్ర ప్రజలు వారి అభివృద్ధి కోసం నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు మరి ఆదరించాలి కదా. ఎందుకు ఆదరించలేదు? కారణాలు ఏంటంటే అక్కడ ప్రజలకి రాజధాని ఇచ్చినా ఇవ్వకపోయినా వారు పెద్దగా రాజధాని అనే అంశాన్ని తీసుకోలేదు. ఇక్కడ క్లియర్గా తెల్లమవుతుంది. వారికి కావాల్సింది ఏంటంటే నిరుద్యోగ భృతిని, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో వారికి ఏదో ఒక రకంగా ఉద్యోగం కల్పించాలి, వారు సుఖంగా సంతోషంగా బతకడానికి కావాల్సినటువంటి వనరులు అవకాశాలు ఉంటే చాలు, కానీ రాజధాని అయితే అవసరం లేదనేది వాళ్ళు ఈ ఎలక్షన్లో క్లియర్గా తెలియపరిచారు. మాటల రూపంలో కాదు, ఓటు రూపంలో తెలియపరిచారు. కానీ అమరావతి ముఖ్యంగా కావాలనుకుంటున్నటువంటి ప్రజలు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ నాయకులు అయినప్పుడు కూడా రాజధానికే సపోర్ట్ చేశారు. ఇంటర్నల్గా కూడా ప్రజలు కూడా రాజధాని అమరావతికి ఎక్కువ పెద్దపీఠం కట్టినట్టున్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆశలు అడియాశలే అని చెప్పవచ్చు. ఇప్పుడు ఉత్తరాంధ్ర అదే విశాఖ రాజధానిగా ఉండటం అనేది ఆ కథ ముగిసినట్టేనా అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందనమాట. సో అంటే మొత్తం మీద ఏంటంటే వైజాగ్ రాజధానిగా ఉండటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఇష్టం లేదు అనేది వారి ప్రాంతం వాసులే క్లియర్గా తెలియపరిచారు. సో అందువల్లనే పటిష్టమైన రాజధాని ఏదన్నా అంటే అమరావతి.